ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేడు శ్రీకారం చుడుతోంది. అనంతపురంలో జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు న్యాయ సాధన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో నిర్వహించే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభా వేదిక నుంచే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టాక పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాల్టి సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని ఈ సభ వేదికగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. అలాగే మేనిఫెస్టో కూడా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఈ న్యాయ సాధన సభకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావునికి సర్వం సన్నద్ధమైంది. అనంతపురం వేదికగా న్యాయ సాధన సభను నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి వస్తున్నాయి. అనంతపురం జూనియర్ కళాశాల మైదానంలో న్యాయ సాధన సభను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున హోర్డింగ్లతో పాటు స్వాగతాన్ని సంబంధించి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా అనంతపురం నగరం మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయింది. ప్రధాన రహదారులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లతో పాటు భారీ స్వాగత ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పీసీసీ అధ్యక్షులు షర్మిలా రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రముఖ నేతలందరూ కూడా హాజరవుతున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు కూడా హాజరవుతుండడంతో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. దీనిపైన మాట్లాడేందుకు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. రుద్రరాజు గారు, న్యాయ సాధన సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? 2009 ఎన్నికలకు సంబంధించి ఇదే అనంతపురంలో 2008లో భారీ బహిరంగ సభ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చేయడం జరిగింది. దాన్నే సెంటిమెంట్గా తీసుకుని మేము ఆనాడు అధికారంలోకి రావడం జరిగింది. దాన్నే సెంటిమెంట్గా తీసుకుని మళ్ళీ ఈ సభని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఇక్కడ ఉన్నటువంటి వలసలను నివారించడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నివారించడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి పథకాలు రావాలనేటువంటి ఉద్దేశంతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ వేళ ఆలోచన చేసి యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఇదే జిల్లాలో మనం లాంచ్ చేయడం జరిగింది. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నూతన పథకాన్ని ఈరోజు లాంచ్ చేయబోతున్నారు, చెప్పబోతున్నారు, అనౌన్స్ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ విధంగా అయితే 5 గ్యారంటీలు తీసుకుందో, తెలంగాణలో 6 గ్యారంటీలు తీసుకుందో, అన్నింటినీ కలిపి ఒకే ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజీగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతోంది. దాన్ని త్వరలోనే 4 గంటలకి వారు వచ్చేటువంటి సమావేశంలో వారు అనౌన్స్ చేయబోతున్నారు. పేదరికాన్ని పారద్రోలాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1,50,00,000 కుటుంబాలకు లబ్ధి జరిగే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి అనౌన్స్మెంట్ని వారు చేయబోతున్నారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పార్టీ గేరప్ అయింది. ఇది ఒక కిక్ ఆఫ్ మీటింగ్. అనంతపురంలో చేస్తాం. అనంతపురం తర్వాత తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. దాని తర్వాత గుంటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది. పోలవరానికి సంబంధించి ఒక బహిరంగ సభ ఉంటుంది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మనం జరిగినటువంటి నిర్ణయం ప్రకారం, మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వస్తున్నారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు వస్తున్నారు. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ని కొంతమందిని పిలవడం జరిగింది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క డ్యాష్ మీద 3 రాజకీయ పార్టీలు పిలవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఈరోజు ఇక్కడ సిపిఐ నుంచి సిపిఎం, ఇతర రాజకీయ పార్టీలు వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ మీటింగ్కి కొంతమందిని బీసీకే పార్టీ నాయకుడు విద్యాసాగర్ కూడా ఇక్కడికి వస్తున్నారు. తిరుపతిలో కొంతమందిని పిలుస్తాం, గుంటూరులో కొంతమందిని పిలుస్తాం, వైజాగ్లో జరిగేటువంటి బహిరంగ సభలు. ఓవరాల్గా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం గడిచినటువంటి 14 నెలలు నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా పార్టీ యంత్రాంగాన్ని నిర్మించాం. ప్రతి మండలాల్లో మండల కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, జిల్లా అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి స్కీమ్స్, పాజిటివ్
ప్లాంక్ ఏదైతే ఉందో దాన్ని చెప్పబోతున్నాం. త్వరలోనే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని మా ఏపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పళ్ళరాజు గారు తయారు చేస్తున్నారు. దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒక గ్యారంటీని ఈవేళ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి గ్యారంటీని కాంగ్రెస్ అధ్యక్షులు అనౌన్స్ చేస్తున్నారు. దీంట్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, మయ్యప్పన్ గారు, ఇతర పార్టీకి చెందినటువంటి పీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, డాక్టర్ సాకే శైలజనార్ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వీళ్ళందరూ కూడా పాల్గొనేటువంటి ఈ బహిరంగ సభ. సో దీని నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మెసేజ్ తీసుకుని మా నాయకులందరూ కూడా రాష్ట్ర స్థాయిగా వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు అండగా ఉంటుంది. ఆ వర్గాలను దగ్గరగా చేసుకునే ప్రయత్నం ఈ సభ ద్వారా చేస్తున్నారు. మీరు పలానా వర్గాలకి మాత్రమే కాంగ్రెస్ పార్టీని అంటుగట్టకండి. కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేకూర్చే పార్టీ అండి. కుల మత భేదము లేకుండా, వర్గాలు లేకుండా అందరికీ న్యాయం చేయగలిగిన ఏకైక పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అండి. సో తప్పకుండా ఎవరికైతే ఏ కులంలో ఏ వర్గాల్లో అన్యాయం జరిగిందో పెద్దపీఠము కాంగ్రెస్ వేస్తుందని మేము సంపూర్ణంగా నమ్ముతున్నామండి. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. ఎన్నికల శంఖారావానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగంగా అనంతపురం వేదికగా న్యాయ సాధన సభను నిర్వహిస్తున్న అన్ని వర్గాలతో కలిసి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి న్యాయ సాధన సభను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా న్యాయ సాధన సభను ఏర్పాటు చేసి ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే దిశగా కూడా ఈ సభ నిర్వహిస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.